నెల్లూరు జిల్లా అంకుల పాటూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. 500 ఎకరాలున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి రొయ్యల సాగు చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులను ఏర్పాటు చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇది అన్యాయమని గ్రామస్తులు అధికారులను నిలదీయగా చర్యలు తీసుకుంటామని చెప్పి అదే కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు దోపిడీకి గురవుతుంటే ఎవరూ పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. ఎంత సాగు ఉంది, ఎంత కల్చర్ ఉంది, అంటే రొయ్యలు సాగు చేసే వాళ్ళు ఎవరెవరు, ఎంత ఆక్రమణ భూమి ఉంది అని మొత్తం విజిట్ చేశారు. వాళ్ళంతా విజిట్ చేసిన తర్వాత మా తలారులను ఇద్దరిని పిలిపించి, మా గ్రామానికి చెందిన తలారులను ఇద్దరిని పిలిపించి, ఇదంతా గవర్నమెంట్ భూమి, దీన్ని ఎవరు సాగు చేయడానికి లేదు, దీని ఇంతటితో ఆపేయండి అనేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కరెక్ట్గా ఒక వారం రోజుల్లో మళ్ళీ ఆ ఆక్రమణదారులు అందరూ వచ్చి అక్కడ నీళ్లు తోలుకోవడం, ఆ కల్చర్ రైలు వదులుకోవడం, రైలు సాగు చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశారు.